ప్రతిదీ మనకు ఒక్క వ్యూలో కనిపిస్తుంది. ఐ స్వేర్ నాకు కానీ ఛాన్స్ వస్తే నేను ఈ మూమెంట్ని అయితే ఫ్రీజ్ చేస్తా. నేనైతే ఈ స్నో క్యాప్డ్ హిల్ అయితే చూసా. ఐ స్వేర్ నేను ఇలాంటి రియల్ స్నో మౌంటైన్ ఎప్పుడు చూడలేదు. ఇట్ లుక్ లైక్ ఎ పెయింటింగ్. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా ఆరెంజెసే. స్ట్రీట్స్లో ఆరెంజెస్ ట్రీస్ అనేవి లైన్గా ఉన్నాయి. రైట్ వచ్చేసి నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఆ సినమన్ రోల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఆ పిస్తాషియో అయితే చాలా డామినేటివ్ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసింది. మనం డే 4లోకి వెళ్ళే ముందు హియర్ ఇస్ ఎ క్విక్ లుక్ బ్యాక్ మన డే 3 ఎలా వెళ్ళిందో. డే 3 స్టార్ట్ అవడంతోనే మంచి వెదర్తో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత మేమైతే మలాగా పోర్ట్కి అయితే డ్రైవ్ చేసుకుని వెళ్ళాం. అక్కడ హ్యూజ్ షిప్స్, పామ్ ట్రీ, అంత గుడ్ ఎనర్జీ చూసిన తర్వాత వీ ప్లాన్ ఫర్ ఏ బోట్ రైడ్. బట్ వీ స్విచ్ టు ద సన్సెట్ క్రూజ్ లేటర్ ఇన్ ద ఈవినింగ్ విచ్ ఇస్ ద బెస్ట్ డెసిజన్ ఎవర్. సో ఈ గ్యాప్లో ఏం చేసామంటే వీ హెడెడ్ టు బెనాల్ మెదేనా. అక్కడ కేబుల్ కార్ తీసుకొని మౌంటైన్స్ పైకి అయితే వెళ్ళాం. అక్కడ వ్యూ చూసిన తర్వాత అన్రియల్ బీచెస్, రాక్స్, టైనీ హౌస్ ఫ్రమ్ వే అప్ హై. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ క్రూజ్లో కూర్చున్నాం. ఆ కోల్డ్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఆ సన్సెట్ చూసాం. ప్యూర్ మ్యాజిక్. ఈ విధంగా నేనైతే నా డే 3 అయితే ఎండ్ చేసేసా. ఫుల్ హార్ట్, ఫుల్ మెమరీస్. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. వెల్కమ్ టు మై ఫైనల్ డే ఇన్ స్పెయిన్, మలగా. సో ఈరోజు మన లాస్ట్ డే ఇన్ స్పెయిన్. సో ఈరోజు మనం ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఎస్, నాకైతే ఈరోజు వెదర్ బాగా నచ్చింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ డే. బట్ నాకైతే వెళ్ళాలని లేదు, ఎందుకంటే ఈ వ్యూ, ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ వీ నీడ్ టు గో. సో ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏంటి స్పెషల్ అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కంటెంట్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎలా డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఈరోజు స్పెయిన్ చాలా అందంగా కనిపిస్తుంది. క్లియర్ బ్లూ స్కై, సన్ షైనింగ్ బ్రైట్, అండ్ ఆ క్లౌడ్స్, మౌంటైన్, బీచెస్, ప్రతిదీ మనకు ఒక్క వ్యూలో కనిపిస్తుంది. ఐ స్వేర్ నాకు కానీ ఛాన్స్ వస్తే నేను ఈ మూమెంట్ని అయితే ఫ్రీజ్ చేస్తా. అండ్ ఫెల్ట్ లైక్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ స్పెయిన్ మార్నింగ్. నాకు బాగా నచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా. నేను నా గార్డెన్లో కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ వెదర్ని ఎంజాయ్ చేసి తిందామని ఫిక్స్ అయ్యా. నథింగ్ ఫ్యాన్సీ, కొన్ని ఎగ్స్, ఫ్లేవర్డ్ రైస్. ట్రస్ట్ మీ, ఈ వెదర్లో సింపుల్ బ్రేక్ఫాస్ట్ కూడా 10 times బెటర్గా టేస్ట్ వస్తుంది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్లో మనం ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటాం. అందులో ఇదొకటి. నేనైతే కామ్గా తింటూ ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేసుకుని అయితే ఉండిపోయా. సో దిస్ వాజ్ ద మార్నింగ్ ఫర్ మీ. కామ్, పీస్ఫుల్ అండ్ పర్ఫెక్ట్. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఇక్కడే కూర్చొని హోల్ డే ఆ క్లౌడ్స్ చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది. బట్ వన్ లాస్ట్ అడ్వెంచర్ వెయిటింగ్ ఫర్ అస్. లెట్స్ హిట్ ద రోడ్. సో పీస్ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వి హిట్ ద రోడ్. అండ్ ఇప్పుడైతే మేము గ్రనాడా అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే ద మూమెంట్ మేము హైవే మీద నుంచి ట్రావెల్ చేస్తుంటే మేము ఎక్కడో డిఫరెంట్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకన్నానంటే ఈరోజు రోడ్ అయితే చాలా స్మూత్, వైడ్, అండ్ ఎక్స్పెషల్ ఆ వ్యూ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. గ్రీన్ హిల్స్, క్లియర్ స్కై, అండ్ మధ్యలో ఆ మౌంటైన్స్, ఆ లేక్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ నోవేర్ నేనైతే ఈ స్నో క్యాప్డ్ హిల్ అయితే చూసా. ఐ స్వేర్ నేను ఇలాంటి రియల్ స్నో మౌంటైన్ ఎప్పుడు చూడలేదు. ఇట్ లుక్ లైక్ ఎ పెయింటింగ్. సో ఓవరాల్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్స్ అన్రియల్ థింగ్ ఫర్ మీ. అసలు యాక్చువల్ క్రేజీ పార్ట్ ఏంటంటే నేను కార్లో కూర్చొని ఈ అందమైన వ్యూస్ అన్నీ చూస్తున్నప్పుడు ఒకటి ఆలోచించా. నేను ఉన్న ఈ 4 రోజుల్లో స్పెయిన్లో వర్షం, బీచెస్, మౌంటైన్, అండ్ ఇప్పుడు స్నో అన్నీ చూసా. లైక్ స్పెయిన్ నాకు అన్నీ చూపించింది. అండ్ ఈ డ్రైవ్ కూడా నాకు అంత లాంగ్ అనిపించలే. యాక్చువల్గా నేను ఉంటున్న ప్లేస్ నుంచి గ్రనాడాకి వెళ్ళాలంటే 2.5 hour జర్నీ పడుతుంది. బట్ ఈ అందమైన వ్యూస్ చూసేటప్పటికి టైం ఇలా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓల్డ్ ట్రీస్ లైనింగ్ ఇన్ ద స్ట్రీట్స్, బ్యూటిఫుల్ బిల్డింగ్, అండ్ పర్ఫెక్ట్ వెదర్. లెట్స్ సీ గ్రనాడా హ్యావ్ సంథింగ్ స్పెషల్ టు షో అస్.
సో ఫైనల్లీ మనం అయితే గ్రానాడాకి అయితే వచ్చేసాం. ఆ మూమెంట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో వైబ్ అనేది డిఫరెంట్గా హిట్ అయింది. లైక్ స్ట్రీట్స్ అనేవి నేరగా ఉన్నాయి బట్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ బిల్డింగ్స్ కూడా నాకు ఓల్డ్ స్కూల్ స్పానిష్ షామ్ వస్తుంది చూసారా, అలా ఇచ్చింది. అండ్ వెదర్ అయితే స్టిల్ పర్ఫెక్ట్, సన్నీగా ఉంది బట్ నాట్ టూ హాట్, జస్ట్ రైట్. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా ఆరెంజెస్. స్ట్రీట్స్లో ఆరెంజెస్ ట్రీస్ అనేవి లైన్గా ఉన్నాయి. అండ్ గ్రౌండ్లో ఆరెంజెస్, అటు చూసిన ఎటు చూసిన ఆరెంజెస్. అండ్ స్పెయిన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆరెంజ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అండ్ గ్రెనాడాలో వాక్ చేసుకొని వెళ్తుంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ అయితే నాకు తగులుతుంది. వెల్, ఇప్పుడైతే నేను శాన్ ఇల్ డిఫాన్సో ఏరియాని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే టైనీ షాప్స్, కొన్ని క్యాఫేస్, లోకల్ పీపుల్ కూడా బాగా చిల్ అవుతున్నారు. అండ్ కొన్ని చర్చెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్రో, ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనానికి ఎలాంటి రష్ లేదు. వాళ్ళు చాలా రిలాక్స్డ్ వేలో మెల్లిగా నడుచుకొని వాళ్ళ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నడుచుకొని వెళ్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కలర్ఫుల్ వాల్స్, కొన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండ్ ఫ్రెష్ ఫుడ్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. నేనైతే బాగా ఫీల్ అయ్యా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి మ్యాప్ అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలో నడుచుకుని వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం డెస్టినేషన్కి. సో ఇప్పుడైతే మనం కెథీడ్రల్ ది గ్రెనాడాకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఆ స్ట్రీట్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎలాంటి మ్యాప్ హెల్ప్ లేకుండా ఫైనల్గా మనమైతే వచ్చేస్తాం కెథీడ్రల్ ది గ్రెనాడా. సో అండ్ ఈ కెథీడ్రల్ గురించి మాట్లాడితే మ్యాన్, ఇట్స్ మ్యాసివ్. వైట్ స్టోన్ వాల్స్, క్రేజీ డీటెయిల్ డిజైన్ అండ్ ఆర్క్ అయితే అక్కడ అలాగే ఉంది ఫర్ ఎవర్. అండ్ నేను అక్కడ నించొని మొత్తం చూస్తుంటే నేను చాలా చిన్నగా ఉన్నానని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ ఇది వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ అక్కడ మనం నించొని అలా చూసుకొని ఉండిపోతాం, అంత అందంగా ఉంది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నా సరే నాకు ఎలాంటి రష్ ఫీలింగ్ రాలే. everyone just quietly admiring it, taking photo, sitting on the steps, just soaking it all in. అది నాకు బాగా నచ్చింది. హానెస్ట్గా చెప్పాలంటే నాకు ఇలాంటి మూమెంట్స్ అంటే చాలా ఇష్టం. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు టూరిస్ట్ స్పాట్స్ అన్నీ అలా ముట్టుకొని వెళ్ళిపోకుండా అక్కడికి వెళ్ళి దాని ఎసెన్స్ అన్నీ తీసుకున్నప్పుడే అసలు యాక్చువల్గా ట్రావెలింగ్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే కెథీడ్రల్ బయటకి అయితే వచ్చేసాం. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కొద్దిగా ఆకలి వేస్తుంది. ఎలాంటి ప్లాన్ లేదు, జస్ట్ థాట్ అలా నడుచుకొని వెళ్దాం, ఏదైనా కనిపిస్తే వేసేద్దాం అనే మైండ్ సెట్లో అయితే నడవడం స్టార్ట్ చేశా. అండ్ ఈ స్ట్రీట్లో నడుచుకొని వెళ్తుంటే అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ప్రతి షాప్లో కొన్ని క్రాఫ్ట్స్ అండ్ కొన్ని బేకరీ ఐటమ్స్ అండ్ మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఆ కేఫేస్ నుంచి. అండ్ ఎటువైపు చూసినా ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ స్పెయిన్కి తెలుసు మన లోపలికి ఎలా లాగాలని చెప్పి 5 అడుగులు వేస్తున్నాను, మంచి స్మెల్ అయితే వస్తుంది, విచ్ ఐ కాంట్ ఇగ్నోర్. అలా స్ట్రీట్స్లో నుంచి నడుచుకొని వెళ్తుంటే సడన్గా నాకైతే ఒక స్క్వేర్ కనబడింది. ఆ స్క్వేర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సింపుల్గా సూపర్ క్లీన్గా అనిపించింది. లైక్ కపుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, కొద్ది ప్లే ఏరియా ఉంది. అండ్ ఆ స్క్వేర్ చుట్టుపక్కల చాలా చాలా అంటే మంచి క్యాఫేస్ అయితే ఉన్నాయి. లైక్ ఇట్స్ ఫైండ్ ఏ గుడ్ వైబ్ టు స్లో డౌన్ ఫర్ ఎ బిట్. సో నేనైతే ఇక్కడ ఒక క్యాఫే అయితే ఫైండ్ చేశా టు చిల్ ఫర్ ఎ వైల్. అండ్ లోపలికి వెళ్ళి ఆ మెనూ చూస్తే చాలా వైల్డ్గా అనిపించింది. లైక్ సాల్టెడ్ క్యారమల్ క్రీమ్ కోల్డ్ బ్రూ, పంప్కిన్ స్పైసీ లాటే. అండ్ ఇవి కొద్దిగా పలకడానికి చాలా వీడిగా ఉంది, బట్ ఐ డోంట్ నాట్ థింక్ టూ మచ్. సో నేనైతే ఒక సినమన్ రోల్ విత్ పిస్టాషియో టాపింగ్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ దాంతోపాటుగా వైట్ బ్రౌనీ మోచా. సో నో క్లూ ఎలా టేస్ట్ ఉంటుందని చెప్పి లైక్ లెట్స్ హ్యావ్ అ ట్రై, న్యూ ప్లేస్ న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఫస్ట్ బైట్ వచ్చేసి నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఆ సినమన్ రోల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఆ పిస్టాషియో అయితే చాలా డామినేటివ్ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసింది. అండ్ మనం మోచా డ్రింక్ గురించి మాట్లాడాలంటే స్వీట్, స్మూత్ బట్ లిటిల్ హెవీ, బట్ గుడ్ ఫర్ ద వైబ్. సో నాకైతే అన్నీ బాగానే వెళ్ళాయి, లైక్ నథింగ్ టూ క్రేజీ. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. ఆ కేఫేలో మంచి ఐటెం తినిన తర్వాత నేనైతే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశా. అండ్ పక్క స్ట్రీట్లో ఒక మ్యూజిక్ అయితే వినబడింది. నేను ఏంటని చూడడానికి అయితే వెళ్ళా. ఐ థాట్ ఇట్స్ ఎ బ్యాండ్ ఆర్ ఎ స్ట్రీట్ షో, బట్ ఇట్ వాజంట్ ఎ కాన్సర్ట్. సో ఏంటని చూస్తున్నప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పెద్ద డెకరేటెడ్ బాక్స్ని అయితే పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల ఒక బ్యాండ్ ఒక ఎమోషనల్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు అది ఏమైందని చెప్పి. మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లోకల్ రిచువల్ ఆర్ ఎ ట్రెడిషన్. బట్ అక్కడ నుంచి అదంతా చూసినప్పుడు ఇట్ గేవ్ మీ ఎ గూజ్ బంప్. అది కానీ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. So finally that's all in this video, and this is the last video in Spain trip. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశా. నాకు ఈ ఓవరాల్ లాస్ట్ ప్లేస్ అయితే బాగా నచ్చింది. మనం మన ప్లేస్ నుంచి ఒక అమేజింగ్ రైడ్తో ఈ బ్యూటిఫుల్ సిటీకి అయితే వచ్చాం. ఇక్కడ
ఆ కథెండ్రల్ అండ్ స్క్వేర్ అండ్ ఇక్కడ లవ్లీ ఫుడ్తో అయితే మన ఈ వీడియోని అయితే ఎండ్ చేసాం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియోకి ఇంతే. సో ఈ రోజు నైట్ యాక్చువల్గా ఫ్లైట్ పట్టుకుని నెదర్లాండ్స్ అయితే వెళ్తున్నాం. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ స్పెయిన్ ట్రిప్. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసా, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్. అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.